AI Engineering Service Limited AIESL రిక్రూట్మెంట్ 2024. సో ఈ వేకెన్సీ వచ్చేసి జాబ్ వేకెన్సీ 2024, ఇంకా లేటెస్ట్ జాబ్ వేకెన్సీ 2024 అండ్ ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఈ వేకెన్సీస్కి. సో ఫ్రెషర్స్ జాబ్స్ 2024 అండ్ జాబ్ అప్డేట్స్ 2024, లేటెస్ట్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్. సో ఇక్కడ టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయండి. ఐ మీన్ టు సే 2 పోస్ట్కి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్ ఒక వేకెన్సీ, ఐ మీన్ టు సే ఇదొక నోటిఫికేషన్, అండ్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ ఇదొక నోటిఫికేషన్. ఇది అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ AIESL. సో ఇక్కడ స్టార్టింగ్ డేట్ టు అప్లై ఫర్ ఇక్కడ 2 వేకెన్సీస్ చూద్దాము, అంటే 2 నోటిఫికేషన్ చూద్దాము. ఫస్ట్ వేకెన్సీ వచ్చేసి మనము గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ వేకెన్సీస్ చూద్దాము ఫస్ట్గా. సో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ వచ్చేసి ఇక్కడ ఈ నోటిఫికేషన్ డేటెడ్ వచ్చేసి 21/12/2023 ఈరోజు పబ్లిష్ అయింది. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, డిఫరెంట్ లొకేషన్స్. సో లొకేషన్స్ వచ్చేసి ఢిల్లీ, ముంబై, కోల్కతా, హైదరాబాద్, నాగ్పూర్, తిరువనంతపురం. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్కి 74 వేకెన్సీస్ ఉన్నాయి. ఢిల్లీలో 24, ముంబై 22, కోల్కతా 3 వేకెన్సీస్, హైదరాబాద్ 3, నాగ్పూర్ 7, తిరువనంతపురం 15 వేకెన్సీస్. అండ్ ఈ వేకెన్సీస్కి ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు మనం హైదరాబాద్ చెందిన వారైతే వేరే స్టేట్ అప్లై చేసుకోవచ్చా చేసుకోవద్దని ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ 74 వేకెన్సీస్కి ఎవరైనా ఎలిజిబిలిటీ. సో ఈ పర్టికులర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి కట్ ఆఫ్ డేట్ 1 జనవరి 2024 వరకు మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి బీటెక్ చేసి ఉండాలి. బీటెక్ వచ్చేసి ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్స్, ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఇంకా ఇండస్ట్రియల్, ప్రొడక్షన్, కెమికల్ ఇంజనీరింగ్, ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు బీటెక్ చేసి ఉంటే, ఇంకా 80% ఆఫ్ గేట్ పర్సంటైల్ వచ్చేసి 80% ఉండాలి. 80% యాజ్ వెల్ యాజ్ అబోవ్ 80%. సో ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే గేట్ పర్సంటైల్ ఉండాలి, మీరు గేట్ క్వాలిఫై అయి ఉండాలి. 1 జనవరి 2024 వరకు వ్యాలిడ్ గేట్ స్కోర్ ఉండాలి, అప్పుడు మీరు ఎలిజిబిలిటీ ఉంది. ఇక్కడ స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటుంది. మీరు అప్లై చేశాక అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ గేట్ స్కోర్ పంపించాక స్క్రూటినీ చేయడం జరుగుతుంది. తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి 1 జనవరి 2024 వరకు అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 28 ఇయర్స్, అండ్ ఓబీసీ కేటగిరీ వారికి 31 ఇయర్స్, SC ST కేటగిరీ వారికి 33 ఇయర్స్. ఇక్కడ అప్రేజ్ క్రైటీరియా అన్రిజర్వ్డ్ EWS కేటగిరీ వారికి 28 ఇయర్స్. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి ఫస్ట్గా సపోర్ట్ సర్వీసెస్ అంటారు. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ సపోర్ట్ సర్వీసెస్, దీంట్లో స్టైఫండ్ వచ్చేసి ఫస్ట్ ఇయర్లో 40,000 ఇస్తారు. టోటల్గా ఇది టెన్యూర్ వచ్చేసి 5 ఇయర్స్, ఇక్కడ 4 ఇయర్స్ అండి. టోటల్గా 4 ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ ఇది వచ్చేసి టోటల్గా. అండ్ ఫస్ట్ ఇయర్లో 40,000 ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ 1 ఇయర్స్ పెరిగే కొద్దీ మీ పే స్కేల్ వచ్చేసి 79,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు మీరు మినిమం 5 ఇయర్స్ బాండ్ సైన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ సపోర్ట్ సర్వీసెస్ క్యాడర్ విల్ బి పెయిడ్ a stipend of 40,000 during the first year of training. Therefore, they will be graded as assistant engineer subject to the completion of the training and performance and assessment or level of examination, and will be paid inclusive emoluments ranging from 59,000 to 79,000 over the period of 4 years. So ఈ పర్టికులర్ పోస్ట్ వచ్చేసి 4 ఇయర్స్ అండి. 4 ఇయర్స్ వరకు మీకు ఫస్ట్ ఇయర్లో ట్రైనింగ్ ఇండక్షన్ ఉంటుంది కాబట్టి 40,000 ఉంటుంది. 40,000 తర్వాత సెకండ్ ఇయర్ నుంచి మీకు 59,000 to 79,000 వరకు పే చేయడం జరుగుతుంది 4 ఇయర్స్. సో 4 ఇయర్స్ అయిపోయాక పరిస్థితి ఏంటి అంటే యూ విల్ బి రెన్యువల్ అవుతుంది, కాంట్రాక్ట్ అనేది రెన్యువల్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పర్మనెంట్ పే స్కేల్ ఇవ్వలేరు కాబట్టి మీకు ఇలా రెన్యువల్ చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ ద పాలసీ ఆఫ్ AIESL. అండ్ ఇక్కడ ఇది సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడరీ బ్రాంచ్ అండి, పర్ఫెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాదు ఇది. ఇట్ ఈస్ నాట్ అండర్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇట్ ఈస్ సబ్సిడరీ బ్రాంచ్ ఆఫ్ అనదర్ సర్వీసెస్ లిమిటెడ్. కాకపోతే ఈ పర్టికులర్ జాబ్ వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఉంటుంది. సపోర్ట్ సర్వీసెస్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్. ఇక్కడ బాండ్ ఉంటుంది. బాండ్ వచ్చేసి 5 ఇయర్స్ సర్వ్ చేస్తామనే బాండ్ మీరు సైన్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ క్రైటీరియా వచ్చేసి మీరు త్రూ స్పీడ్ పోస్ట్ ఆర్ కొరియర్ ఈ పర్టికులర్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. AI Engineering Services Limited, పర్సనల్ డిపార్ట్మెంట్, 2nd floor, CRA బిల్డింగ్, ఎయిర్పోర్ట్. ఇంకా ఇక్కడ న్యూఢిల్లీకి పంపించాల్సి ఉంటుంది. అరబిందో మార్గ్, ఢిల్లీ 11003. సో లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 15 జనవరి 2024 వరకు 5 o'clock లోపు మీరు పంపించాల్సి ఉంటుంది. మీకు ఒకవేళ మంచి గేట్ స్కోర్ ఉంటే 80% కన్నా ఎక్కువ గేట్ స్కోర్ ఉంటే మీరు
అప్లై చేయండి. ఎందుకంటే దేర్ మే బీ ఛాన్సెస్ మీరు ఇంటర్వ్యూలో పర్ఫామ్ బాగా చేస్తే సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో రెలవెంట్ డాక్యుమెంట్స్ ఏవేవి పంపించాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి, హైయర్ సెకండరీ, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ గ్రాడ్యుయేషన్, ఇంకా మార్క్ షీట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఉండాలి. ఇంకా ఫీ క్రైటీరియా వచ్చేసి 1500 రూపీస్ అండి, 1500 రూపీస్. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వారికి ఎటువంటి ఫీజ్ లేదు. డిమాండ్ డ్రాఫ్ట్ తీసి మీరు పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు క్లెయిమ్ చేసుకుంటున్న ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ కిందకి వస్తే మీ సర్టిఫికేట్ పంపించాల్సి ఉంటుంది. రీసెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఫోటో కాపీ ఆఫ్ కాస్ట్ సర్టిఫికేట్. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ప్రకారం ఉంటుంది. సో షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ద్వారా మిమ్మల్ని ఇంటర్వ్యూకి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది బేస్డ్ అపాన్ ద గేట్ స్కోర్. గేట్లో 80% ఉంటే ఇంకా మీకు గ్రాడ్యుయేషన్ స్కోర్ కూడా ఇస్తారు. గ్రాడ్యుయేషన్ స్కోర్ ఫాలోడ్ బై గేట్ స్కోర్. ఈ పర్టికులర్ స్కోర్ ప్రకారం ఇంటర్వ్యూకి పిలవడం జరుగుతుంది. సో సెలెక్షన్ ఇన్వాల్వ్స్ పర్సనల్ ఇంటర్వ్యూ ఆఫ్ ది క్యాండిడేట్స్, మీటింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మెడికల్ ఎగ్జామినేషన్. సో ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా చేశాక ఇంటర్వ్యూ కూడా చేయడం జరుగుతుంది. సో ఆఫ్టర్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై మెడికల్ టెస్ట్. ఇది సెలెక్షన్ ప్రొసీజర్ అండి. ఒకవేళ మీకు మంచి గేట్ స్కోర్ ఉంటే, ఒకవేళ 80% ఏవో కన్నా పర్సెంటైల్ గేట్ స్కోర్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇది ప్రొఫార్మా ఆఫ్ అప్లికేషన్ ఫార్మాట్. సో ఇక్కడ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను, ఇంకా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఈ పర్టికులర్ డొమైన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మంచి గేట్ స్కోర్ ఉంటే. సో ఇక్కడ ఫార్మాట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఫార్మాట్. ఇక్కడ కలర్ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇవన్నీ ప్రిఫరెన్సెస్ మీకు ఒకవేళ ప్రిఫరెన్సెస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ లొకేషన్ అనేది, నేమ్, ఆల్ ద డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ ఫామ్లో. సో ఇక్కడ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అనేది మ్యాండేటరీ, ఎందుకంటే మీరు ఎయిర్పోర్ట్లో పనిచేస్తారు కాబట్టి. ఈ ఫామ్స్ అన్ని ఫిల్ చేసి ఇంకా అటెస్ట్ చేసేసి మీరు 15th జనవరి లోపు మీరు పంపించాలి. సో నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ నోటిఫికేషన్. సో ఇక్కడ AIESLలో నోటిఫికేషన్ వచ్చేసి అసిస్టెంట్ సూపర్వైజర్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి అసిస్టెంట్ సూపర్వైజర్ నోటిఫికేషన్. ఇది కూడా ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ వేకెన్సీ. సో ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీ వచ్చేసి 209 వేకెన్సీ ఉన్నాయి. ఢిల్లీ, ముంబై. ఢిల్లీలో 87 వేకెన్సీస్, ముంబైలో 70, కోల్కతా 12, హైదరాబాద్ 10 వేకెన్సీస్, నాగ్పూర్ 10, తిరువనంతపురం 20 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్ విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ మీద మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ వచ్చేసి BSc, BCom, BA ఈ పర్టికులర్ డొమైన్స్లో మీకు గ్రాడ్యుయేషన్ చేస్తుంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా BCA, BSc గ్రాడ్యుయేట్ అయ్యండి, ఇంకా IT, CSc విత్ 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్లో ఎనీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా కట్అవుట్ డేట్ వచ్చేసి 1st January 2023. జనరల్ కేటగిరీ వారికి 35 years అండి. అండ్ OBC కేటగిరీ వారికి 38 years, SC ST కేటగిరీ వారికి 40 years. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ వారికి కూడా రిలాక్సేషన్ ఉంది. ఈ పర్టికులర్ పోస్ట్ అసిస్టెంట్ సూపర్వైజర్ వేకెన్సీస్కి పే స్కేల్ వచ్చేసి 27,000 ఉంటుంది. ఇక్కడ కాంట్రాక్ట్ వచ్చేసి 5 years ఉంటుంది, ఇది ఫిక్స్డ్ టర్మ్ అని. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవాల్సిన మెథడ్ వచ్చేసి హౌ టు అప్లై వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశాక ఈ పర్టికులర్ మెయిల్ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది, careers@aiesl.in. సో ఇక్కడ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ మీటింగ్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ ఇన్ ద అడ్వర్టైజ్మెంట్. ఇక్కడ కట్ ఆఫ్ డేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి 1/1/2024. Required to submit the scanned application duly filled in all the respect along with the receipt of the application fee with the necessary documents to this email ID. సో ఇక్కడ మీరు ఈ ఫామ్లో ఈ పర్టికులర్ అడ్రస్కి ఈమెయిల్ చేయాల్సి ఉంటుంది. గూగుల్ ఫామ్ లింక్ ఇచ్చారు. సో మీరు డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సిన డీటెయిల్స్ వచ్చేసి AI ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్, బ్యాంక్ వచ్చేసి SBI, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నెంబర్ ఇది అండ్ IFSC. ఇది న్యూఢిల్లీ బ్రాంచ్, న్యూఢిల్లీ. ఈ పర్టికులర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఈ పర్టికులర్ బ్యాంక్లో AIESL మీరు డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చేసి 1000 రూపీస్ అండి అప్లికేషన్ ఫీ. జనరల్ EWS కేటగిరీ అండ్ OBC కేటగిరీ వారికి ఈ పర్టికులర్ ఫీజ్. ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసి అండ్ ఆ పర్టికులర్ అప్లికేషన్ ఫామ్ స్కాన్ చేసి 15th January 2024 లోపు మీరు ఈమెయిల్ పంపించాల్సి ఉంటుంది విత్ ఆల్ ద అటెస్టేషన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్, ఇంకా 10th class ఇంటర్మీడియట్, ఇంకా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఇంకా కాస్ట్ సర్టిఫికేట్స్. సో ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాల్సిన అడ్రస్ వచ్చేసి
సో ఇక్కడ అప్లై మాత్రం ఈమెయిల్ ద్వారా చేయాలి. సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ద ఫుల్ అడ్రస్ అండ్ ద వెన్యూ అండ్ స్కెడ్యూల్ ఆఫ్ రిటన్ టెస్ట్ స్కిల్ టెస్ట్ విల్ బీ పబ్లిష్డ్ ఆన్ AIESL వెబ్సైట్. సో ఇక్కడ మీరు క్యాండిడేట్ విల్ బీ రిక్వైర్డ్ టు అపియర్ ద రిటన్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఇన్ MS Word, Excel, MS PowerPoint యాజ్ పర్ ద స్కెడ్యూల్ అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్. సో ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఉంటుంది, షార్ట్ లిస్ట్ ఎవరైతే అయ్యారో, ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళని షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ద్వారా షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. వారికి పర్సనల్గా ఈమెయిల్ పంపించడం జరుగుతుంది సెలక్షన్ ప్రొసీజర్ మీద. సో మీరు స్కిల్ టెస్ట్ ఉంటుంది, రిటన్ ఎగ్జామ్ ఉంటుంది, ఫాలోడ్ బై స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఆ స్కిల్ టెస్ట్ వచ్చేసి ఎందుకంటే ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ సూపర్వైజర్ కాబట్టి MS Word ఇంకా Excel, PowerPoint మీద స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇది క్రైటీరియా ఆఫ్ సెలక్షన్ ప్రొసీజర్ క్రైటీరియా అండి. సో ఇక్కడ మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే 27,000 per month ఉంటుంది పే స్కేల్. సో ఇది క్రైటీరియా అండి. ఒకవేళ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇలా ఉంటుంది అప్లికేషన్ ఫార్మాట్. ఇది ప్రింట్అవుట్ తీసుకొని మొత్తం ఫిల్ చేశాక ఇంకా డిమాండ్ డ్రాఫ్ట్ కూడా DD ఇన్ ఫేవర్ ఆఫ్ ఆ పర్టికులర్ అడ్రస్, ఆ బ్యాంక్ AIESL ఇన్ ఫేవర్ ఆఫ్ SBI ఢిల్లీ బ్రాంచ్లో ఆ DD ఇన్ ఫేవర్ ఆఫ్ AIESL తీసి ఆ DD నెంబర్ ఇంకా ఈ అప్లికేషన్ ఫార్మాట్ మొత్తం పూర్తిగా ఫిల్ చేశాక మీరు ఈమెయిల్ పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇది అడ్రస్ అండి. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అసిస్టెంట్ సూపర్వైజర్ ఇంకా ఫోటో ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫుల్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, ఈ మెయిలింగ్ అడ్రస్ మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది. మెయిల్ ద్వారా మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది క్రైటీరియా. అండ్ లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 15th of January 2024. సో ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇదేమో సూపర్వైజర్ AIESL గూగుల్ లింక్. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది 22nd of December అండ్ 15th of January అనేది లాస్ట్ డేట్ టు అప్లై. అండ్ ఇక్కడ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనింగ్ కూడా లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 15th January 2024. ఒకవేళ మీకు మంచి గేట్ స్కోర్ ఉండి ఇంకా ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అవుతుంటే దయచేసి అప్లై చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూలో ఇక్కడ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా అనేది ఒకవేళ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ అనేది వారికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీట్ అయ్యాక కూడా కొంతమంది జాయిన్ కారు. అప్పుడు ఏంటంటే 2nd, 3rd, 4th అలా షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఉంటుంది. అలా ఇంటర్వ్యూస్ చేసి పెడతారు ఒక 700-800 మెంబర్స్కి. సో దేర్ మే బీ ఛాన్సెస్ దట్ యూ మే బీ గెటింగ్ దిస్ జాబ్. సో ప్లీజ్ అప్లై. అండ్ ఈ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. And thank you for your time. Have a wonderful day.